మేడం ఇప్పుడే హరిహర వీరమలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూడడం జరిగింది. నాకు సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే బీజిఎం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టు కీరవాణి గారు RRR తర్వాత సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, బీజిఎం కానీ, తర్వాత కుంఫు ఫైట్ కానీ, ప్లస్ పులితో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్స్ కానీ ఓవరాల్ గా ఎక్స్ట్రాడినరీ మూవీ. ఒక టాప్ నాచ్ గా వెళ్ళింది. సెకండ్ హాఫ్ స్లో ఉంది అని అంటున్నారు కదా. బట్ అదే అక్కడికి వస్తున్నా. సెకండ్ హాఫ్ ఎక్కడైతే మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని 10th ఫ్లోర్ దాకా తీసుకెళ్లారు మేడం. అక్కడ నుంచి రోప్ లేకుండా కింద పడేశారు. సెకండ్ హాఫ్ ఎంత దరిద్రంగా ఉందంటే విఎఫ్ఎక్స్ కానీ, కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లేక ఏఐని యూజ్ చేసి వాడినట్టు అనిపించింది. కొన్ని కార్టూన్ సీన్స్ లాగా అనిపించింది. సార్ కూడా డిజైన్ చేసిన క్లైమాక్స్ కూడా అసలు టూ వరస్ట్ గా ఉంది. సెకండ్ హాఫ్ ఇర్రెగ్యులర్ గా, ఇల్లాజికల్ గా, అసలు స్టోరీ ఎటు పోతుందో కూడా అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం టూ వరస్ట్ గా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం నాకైతే అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్షన్ చేసి, సెకండ్ హాఫ్ మాత్రం జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేసి నాకు అనిపించింది. ఆ మిస్కమ్యూనికేషన్ కానీ, ఆ సీన్స్ మధ్యలో డిస్కోఆర్డినేషన్ కానీ కంప్లీట్ గా కనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యాన్స్ ఏవైతే ఎదురు చూస్తున్నారో నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఈ 7-8 ఇయర్స్ నుంచి స్క్రీన్ ప్రజెన్స్ లేక ఏదైతే చూస్తున్నారో టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు రేంజ్ లో ఉంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశాడు. సెకండ్ హాఫ్ కూడా క్రిష్ డైరెక్షన్ చేసేది ఉంటే మాత్రం సినిమా అసలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అయితే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు ఏంటంటే సినిమా నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక మంచి హై తోట వస్తారనని. కానీ అది ఇంటర్వెల్ వరకే ఉంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అది క్రిష్ గారి డైరెక్షన్ చేసేది ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ ఫుల్లీ సాటిస్ఫాక్షన్ గా అయితే మాత్రం ఆడియన్ అయితే బయటికి రాడు. అట్లని మరి లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ ఎక్కడో స్క్రీన్ ప్లే కానీ, విఎఫ్ఎక్స్ కానీ చాలా మిస్కమ్యూనికేషన్ అయ్యాయి. అక్కడ కరెక్షన్ చేసుకున్నదంటే బాగుండేది.